ఈ శ్రీ సూక్తంలో కనుక చూసినట్లయితే దీనికి అనేక భాష్యాలు కనిపిస్తున్నవి. కేవలము విద్యారణ్య స్వాముల వారి భాష్యమే కాకుండా పృథ్వీధరాచార్య భాష్యము అని, అలాగే శ్రీకంఠ భాష్యము, శ్రీకంఠ శివాచార్యులచే రచింపబడినటువంటి భాష్యము, అలాగే శతానంద వృత్తి ఇత్యాది అనేక వృత్తులు కూడా కనిపిస్తూ ఉన్నవి. ఇది కాకుండా శ్రీ సూక్తంలో ఉన్నటువంటి అంటే అనేక ఉపాసనా పద్ధతులు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎట్లాగైతే నమకం అంటే రుద్రాధ్యాయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ప్రతి ఒక్క అనువాకంతో అక్కడ ఒకానొక ప్రయోగం, విశేషమైనటువంటి ప్రయోగం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. నమ ఆవ్యాధినీభ్య అనేటటువంటి అనువాకాన్ని కనుక తీసుకున్నట్లయితే అది రోగహరణం కోసము విశిష్టమైనటువంటి అనువాకంగా చెప్పబడుతుంది. అలా ఒక్కొక్క అనువాకంతో ఒక్కొక్క కామ్యార్థము సిద్ధించుకోవడానికి ఉపాసన అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే శ్రీ సూక్తంలో కూడా ప్రతి ఒక్క మంత్రానికి ఒక యంత్రము, దేవతా విశేషములు, అలాగే విశిష్టమైనటువంటి ఉపాసనలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నవి. ఇది చాలా విశిష్టమైనటువంటి ప్రయోగాల దానిలో. ఎలాగైతే మనకి శివానంద లహరిని తీసుకున్నా సరే ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క తత్వము, ఒక్కొక్క యంత్రము, ఒక్కొక్క ఉపాసన ఎలాగైతే కనిపిస్తుందో శ్రీ సూక్తంలో కూడా అలాగే ప్రతి ఒక్క మంత్రానికి ఒక యంత్రము విడిగా, ఆ యంత్రాన్ని ఆధారం చేసుకొని ఉన్నటువంటి దేవతా స్వరూపము, అలాగే ఆ దేవతని ఏ విశేషము, ఏ ఫల విశేషము కొరకు దాన్ని అర్చించాలి, ఉపాసన చెయ్యాలి, అది చేసేటటువంటి క్రమం ఏమిటి అనేది కూడా మనకి కనిపిస్తూ ఉన్నది.